మీకు ఒక కథ చెప్తా, వినడానికి నా కథలాగా అనిపిస్తుంది, కానీ నిజం చెప్పాలంటే ఇది మన అందరి కథ. నెల 1వ తారీఖున ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, శాలరీ క్రెడిటెడ్ అని. అబ్బా, ఆ మెసేజ్ చూడగానే వచ్చే ఫీలింగే వేరు. ఆ రోజు మనమే రాజు, మనల్ని ఆపేవారే లేరు. కానీ నెలాఖరొచ్చేసరికి అదే ఫోన్లో ఇంకో మెసేజ్ వస్తుంది, బ్యాలెన్స్ ఇన్సఫిషియెంట్. ఆ రాజు కాస్త బంటు అయిపోతాడు. ప్రతి నెల ఇదే స్టోరీ కదా. కానీ ఇదే జీతంతో నేను 50% దాస్తున్నాను అంటే నమ్ముతారా? అసలు అదిలా సాధ్యమనుకుంటున్నారా? పదండి, లోపలికి వెళ్దాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేస్తా. నేనేం కోటీశ్వరుణ్ణి కాదు, నాకేం లక్షల్లో ప్యాకేజీలు లేవు, బిజినెస్ అబ్బే అస్సలు లేదు. మీలాగే నేను కూడా ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగిని. కానీ ఇప్పుడు నా జీతంలో సగం ఎలాంటి టెన్షన్ లేకుండా సేవ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. మన పొదుపు ప్రయాణం మొదలవకముందే దాన్ని ఆపేసే ఒకే ఒక పెద్ద తప్పు మనందరం చేస్తాం. అదేంటంటే, జీతం రాగానే మన మైండ్లోకి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది. ఈ నెల ఖర్చులన్నీ అయిపోయాక చివర్లో మిగిలింది దాచుకుందాంలే అని. వినడానికి సూపర్ ప్లాన్లా ఉంది కదా, కానీ నిజం చెప్పాలంటే చివర్లో ఏమీ మిగలదు, ఒక పెద్ద సున్నా. ఇది మనందరికీ తెలిసిన నిజమే. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క వాక్యాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఖర్చు పెట్టాక మిగిలింది ఆదా చేయడం కాదు, ముందు ఆదా చేసి మిగిలింది ఖర్చు పెట్టాలి. జస్ట్ ఈ ఒక్క ఆలోచనను రివర్స్ చేయండి. నా మొత్తం ఫైనాన్షియల్ లైఫ్ ఇక్కడే మారింది. అయితే ముందు సేవ్ చెయ్యి అని చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడం ఎలా? దానికోసం నేనొక సింపుల్ సిస్టమ్ను ఫాలో అవుతాను. నిజంగా ఇది నా జీవితాన్నే మార్చేసింది. సిస్టమ్ చాలా సింపుల్. జీతం పడగానే నేను దాచుకోవాలి అనుకున్న డబ్బును వెంటనే వేరే అకౌంట్లోకి పంపించేస్తా. అది నా సేవింగ్స్ అకౌంట్. ఇక ఈ నెల ఖర్చులకు ఎంత కావాలో ఆ డబ్బును మాత్రమే 3 అకౌంట్లోకి వేసుకుంటా. అదే నా ఖర్చుల అకౌంట్ అన్నమాట. దీని వెనుక ఉన్న సైకాలజీ ఇంకా సింపుల్. డబ్బు కంటికి కనపడకపోతే మనసు దాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తుంది. మన శాలరీ అకౌంట్లో ₹1,00,000 కనిపిస్తే చేతికి దురద పుడుతుంది కదా. అదే ఖర్చుల అకౌంట్లో 10,000 మాత్రమే ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సరే, సిస్టమ్ అయితే సెట్ చేశాం. కానీ మనకు తెలియకుండానే మన డబ్బును తినేసే 2 సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయి. వాటి సంగతి చూడాలిప్పుడు. మొదటిది మనందరికీ బాగా తెలిసిన శత్రువు, ఈఎంఐ. బైక్ ఈఎంఐ, లేటెస్ట్ ఫోన్ ఈఎంఐ, ఇంట్లో పెద్ద టీవీ ఈఎంఐ, ఒకదాని తర్వాత ఒకటి మన జీతాన్ని సగానికి సగం తినేస్తాయి. దీనికోసం నేను ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నా. నా మొత్తం ఈఎంఐలు నా జీతంలో 20% దాటకూడదు, అంతే. ఒకవేళ ఏదైనా కొనాలనిపిస్తే కొన్ని నెలలు ఆగి డబ్బులు జమ చేసి కొంటాను. ఒక్క నిజం చెప్పనా, ఈఎంఐ మనకు చాలా సులభం అనిపిస్తుంది, కానీ అది మన పొదుపును మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా చంపేస్తుంది. ఇక రెండో సైలెంట్ కిల్లర్, పక్కవాళ్ళను చూసి ఖర్చు పెట్టడం. మన ఫ్రెండ్ కొత్త బైక్ కొన్నాడని, మన చుట్టాలు కొత్త ఫోన్ మార్చారని మనం కూడా ఒత్తిడికి లోనవుతాం. ఒకరోజు నన్ను నేనే ఒక ప్రశ్న వేసుకున్నాను. వాళ్ల లైఫ్ స్టైల్ కోసం నేను అప్పు చేయడం ముఖ్యమా, లేక నా కుటుంబ భవిష్యత్తు ముఖ్యమా? ఆ ప్రశ్నకు జవాబు దొరికిన రోజు నా అనవసరపు ఖర్చులన్నీ ఆగిపోయాయి. ఇప్పటివరకు మనం ఏం చెయ్యకూడదో చూశాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన నియమం గురించి మాట్లాడదాం. మనల్ని కాపాడేది క్రమశిక్షణ కాదు, ఒక మంచి సిస్టమ్. నా సీక్రెట్ వెపన్ ఇదే, ఆటోమేటిక్ సేవింగ్. అంటే జీతం పడగానే సేవింగ్స్ అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయ్యేలా ఎస్ఐపీలు లేదా రికరింగ్ డిపాజిట్లు సెట్ చేసుకోవడం. మనం ఆలోచించే లోపే డబ్బు సేవ్ అయిపోతుంది, టెన్షన్ ఉండదు. ఓకే, ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. రూల్ నంబర్ 1, ముందు సేవ్ చెయ్యి. నంబర్ 2, ఖర్చుల కోసం వేరే అకౌంట్ పెట్టుకో. నంబర్ 3, ఈఎంఐలను కంట్రోల్లో ఉంచు. నంబర్ 4, షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టకు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది నంబర్ 5, ఒక ఆటోమేటిక్ సిస్టమ్ క్రియేట్ చెయ్యి. ఒక్క నిమిషం, 50% సేవింగ్స్ అనగానే భయపడకండి. అది మొదటి రోజు టార్గెట్ కాదు. నేను కూడా 20%తోనే మొదలుపెట్టాను. నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటే ఇక్కడికొచ్చాను. కాబట్టి చిన్నగా మొదలుపెట్టండి. కాబట్టి ఈరోజు మనం చెయ్యాల్సిన 3 సింపుల్ పనులు. 1, వెంటనే ఖర్చుల కోసం ఒక కొత్త అకౌంట్ తెరవండి. 2, వచ్చే జీతం రాగానే ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు చేయండి. 3, మీ ఈఎంఐలన్నీ ఒక చోట రాసుకోండి.
ఈరోజు మనం వేసే ఈ చిన్న అడుగులు రేపు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి పునాది అవుతాయి. నమ్మండి.